కేంద్ర ప్రభుత్వంతో గతంలో నేను కేంద్ర మంత్రులను కలిసినా, ఇప్పుడు మంత్రులను కలిసినా సమస్యల మీద కలిశాను తప్ప నేను వ్యక్తిగత అజెండాతో ఏ రోజు కలవలేదు. అదేవిధంగా బీసీవై పార్టీ ఒక స్వతంత్ర విధానంతో ముందుకెళ్తోంది తప్ప ఒక పార్టీని అనుసరించో లేదా మరో రకంగా అయితే మాత్రం 100% కాదు. పార్టీలు ఏవి అధికారంలో ఉన్నా ఇక్కడ బీసీవై పార్టీ వ్యక్తిగతంగా నేను కానీ పార్టీ కానీ ఏ పార్టీకి ఏ నాయకుడికి వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు. వాళ్ళ యొక్క దోపిడీని వ్యతిరేకిస్తున్నాము, వాళ్ళ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్నాము, వాళ్ళ యొక్క అరాచకాలను వ్యతిరేకిస్తున్నాం తప్ప పార్టీలను లేదంటే నాయకులను వ్యక్తిగతంగా విమర్శించడం లేదు. ఈ స్టాండ్ ఏ పార్టీ అధికారంలో ఉన్నా మేమైతే ఒకే స్టాండ్ మీద ఉంటాము, ప్రజల పక్షాన పోరాడతాం. ఇది క్లియర్. గతంలో కేంద్రం నుంచి ఇమ్మీడియట్గా Y+ సెక్యూరిటీ తెచ్చుకున్నారు. కేంద్రం నుంచి ఏదైనా కావాలి అని అంటే అపాయింట్మెంట్ ఇమ్మీడియట్గా అయిపోయింది. ఈ రోజుల్లో చూసినట్లయితే కేంద్రంతో ఏ రకమైనటువంటి అపాయింట్మెంట్స్ కానీ లేదా కొందరు ఆరోపిస్తున్నది ఏంటంటే కేంద్రంలో కేవలం ఫోటోల వరకు పరిమితం రామచంద్ర యాదవ్ కానీ మైత్రి ఏ రకంగా ఉందనేది పెద్ద క్వశ్చన్ మార్కే అని అంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? ఇవన్నీ కూడా ఆరోపణలు మాత్రమే. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను కేంద్ర మంత్రులను కలిశాను, అమిత్ షా గారిని కలిశాను, ఎలాంటి ఇంకా మిగిలిన మంత్రులను కలిశాను. కేవలం ఇష్యూ బేస్డ్గానే కలిశాను తప్ప అమిత్ షా గారిని కూడా నేను ఎవరైతే సావిత్రిబాయి పూలే గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి, ఆవిడ దానికి అర్హత 100% అనే విధానం పైన వినతి పత్రానికి ఇవ్వడానికే కలిశాను. మిగిలిన చాలామంది మంత్రులను కలిశాను. ఇవన్నీ కూడా సమస్యను బేస్ చేసుకొని కలిశాను. నేను జనరల్గా అయితే కేంద్ర మంత్రులను కలిసినప్పుడు లేదా మరొక అంశమో ప్రతిదీ కూడా ఒక్కొక్కసారి దాన్ని బయటకు తీసుకురాకపోవచ్చు, ఒక్కొక్కసారి బయట అది తీసుకురావచ్చు. ఇందులో ఎటువంటి వ్యక్తిగతమైన అంశాలు అయితే మాత్రం లేవు. అండ్ ఎక్కడ నాకు రిస్ట్రిక్షన్స్ ఇంకొకటో ఉన్నాయని కూడా నేను అనుకోవడం లేదు. ఫోటోలు మాత్రమే పరిమితము రామచంద్ర యాదవ్ అన్న ఆరోపణలకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? నేను ప్రజలకు బాధ్యతాయుతంగా ఉంటాను తప్ప ఆరోపణలు చేసే వాళ్ళకో పార్టీలకో వీళ్ళకందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఆలోచన నాకు లేదు. సూపర్ నాయకుడు అనిపించుకున్నారు.